ప్రైజ్ లార్డ్. ముందుగా మీ అందరికీ శుభ శుక్రవారం శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఈరోజుని అందరూ యేసుక్రీస్తు వారు చనిపోయారు కాబట్టి బాధపడే రోజే, కానీ ఎందుకు శుభ శుక్రవారం అని అనుకుంటున్నాము? మనం పాతాళంలోనికి వెళ్లకుండా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఈరోజు. అందువలన అందరం కూడా దీన్ని శుభ శుక్రవారంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది మన ఒక క్రిస్టియన్సే కాకుండా వరల్డ్ వైడ్గా మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇప్పుడు. సో అందువల్ల దీన్ని మనకి ఇప్పుడు గుడ్ అకేషన్ డే అని కూడా సెలబ్రేట్ చేస్తున్నాం ఇప్పుడు దీన్ని. సో నాకు ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, తదుపరి మన సంఘ కాపరికి, మన సంఘస్థులకి ముందుగా నా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన సిలువలో పలికిన దేవుని 5వ మాట, నేను దప్పికొనుచున్నాననే మాట. ముందుగా ప్రేయర్ చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. జీవాధిపతి సర్వాధికారి మహోన్నతుడా, నీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు నాయన. అయా నా తండ్రి, అల్పుడను అభాగ్యుడైన నన్ను ప్రభునా తండ్రి మీరు నిలబెట్టుకొని ప్రభునా తండ్రి, మీరు సిలువలో పలికిన అమూల్యమైన మాటల్లో ప్రభునా తండ్రి నేను 5వ మాటను ధ్యానం చేయపోచుండగా నా తండ్రి నన్ను సిలువ చాటును మరుగుపరిచి ప్రభునా తండ్రి మీరు ముందుగా ఉండి నా దేవ ప్రతి ఒక్కటి ప్రభునా తండ్రి అర్థమయ్యే రీతిలో ప్రభా వీరికి తెలియపరచమని, మీరు తోడుగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు పేట బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రిఫరెన్స్లో చూసిన విధంగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం మరి ఒకసారి చదవండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్న మాట, నేను దప్పికొనుచున్నాను అనే మాట. సో పాత నిబంధన గ్రంథంలో చూసినట్టయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే దప్పికొనిన వారులారా నా యొద్దకు రండి అని పిలిచిన దేవుడు సిలువ మీద ఈరోజు దాహం అనుట ఎంతో విచిత్రంగా ఉంది. అయితే కీర్తనల గ్రంథము 78:20వ వచనంలో చూసినట్టయితే ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీరు కాలువలై పారెను అని ఉంది. సో అంటే అక్కడ బండ అంటే ఎవరు? క్రీస్తు వారు. సో క్రీస్తు వారు అని మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే ఒక జలము, ఆయన జీవజలము, ఆయన ఇచ్చిన నీరు త్రాగేవారు అంటే జీవజలము. కాబట్టి ఎప్పటికీ దప్పిక కొనడాన్ని సెలవిచ్చిన యేసుక్రీస్తు వారు నేను ఇచ్చు నీరు త్రాగేవారు ఎప్పటికీ దప్పిక కొననన్నారు. అలాంటి దప్పికగాన కలరు కాకూడదని చెప్పిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు దప్పికొనడం అనేది ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. సో ఇది ఏ విధానంగా మనం ఆలోచిస్తే సుమారు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే దావీదు ప్రవచనాత్మకంగా ప్రవచించాడు. ఒకసారి కీర్తన గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనం చూసండి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరకను త్రాగనిచ్చిరి. సో ఇది దావీదు జీవితంలో జరిగిన సంఘటన అయితే కాదు, కానీ రాబోయే యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగే అనుభవాన్ని చూపిస్తూ యేసుక్రీస్తు వారి గురించి ముందుగానే తెలియపరిచాడు అన్నమాట దావీదు గారు. సో యేసుక్రీస్తు వారికి దప్పి అయినప్పుడు ఆయనకి చేదు చిరకను ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ చిరకను అని అంటే చిరకను అని అంటే ఏంటంటే అది ఒక చేదుగా ఉన్న ఒక ద్రవం లాంటిది. అంటే ఆల్రెడీ చిరకన అంటే ఏంటంటే ద్రాక్షరసంలో మన
బోళమును కలుపుతారు. బోళం అనేది ఏంటంటే చిక్కగా ఒక జిగట ద్రవముగా ఉంటుంది. ఆ చిగట ద్రవం అనేది బోళమును కలిపినప్పుడు చేదుగా ఉంటుంది. సో ఆ చేదు ఆ చిరకను ముందుగానే వాళ్ళు వాళ్ళ అంటే పూర్వకాలంలో సిలువేసేటప్పుడు ఆ పరిసయ్యులు అనేది అక్కడ వాళ్ళు దాన్ని ముందుగానే ఏర్పాటు చేస్తారంట. అంటే ఎవరికైనా కానీ ద్రాక్ష రసాన్ని ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఏంటి యేసుక్రీస్తు వారికి ఇక్కడ బోళమును కూడా కలిపారు. సో బోళం అనేది ఏంటి, ఆల్రెడీ యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు కూడా సాంబ్రాణి, బోళము, బంగారమును అర్పించారు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు చనిపోయేటప్పుడు కూడా బోళమని తీసుకొచ్చి దానిలో కలిపారు. సో అందువల్ల అది చేదుగా ఉండి దాన్ని అయితే అప్పుడు దప్పిక కొనుచున్నాననే మాట ఏంటి, యేసుక్రీస్తు వారు ఏదో బ్రతకాలని కానీ లేకపోతే ఆ దాహం తీర్చుకొని మళ్ళీ జీవించాలి కొన్ని రోజులని కానీ అలా ఏమి కాదు. సో దప్పిక ఉన్నటువంటి ఏంటి, మనల్ని పాపులుగా ఉన్న మనల్ని రక్షించే దప్పిక అన్నమాట అది. సో అది ఎలా అంటే అటువంటి చిరకను ఆయన ఇస్తే దాన్ని స్వీకరించలేదు, కానీ ఆయన మన కొరకు, మనం చేసిన పాపాల కొరకు, వీటన్నిటి కొరకు కూడా యేసుక్రీస్తు వారు ఆ చిరకను తీసుకోకుండా, అంటే తర్వాత అయినా కానీ చిరకను తాగారు, అందువలన సిలువ మరణం పొందిన కూడా అతనికి ఎలాంటి నొప్పి లేదని, మళ్ళీ తర్వాత అయినా కూడా ఇలాంటి కొన్ని క్రియేట్ చేస్తారని కూడా దేవుడు ముందుగానే అలాంటి దాన్ని అయితే స్వీకరించలేదు. సో తర్వాత అసలు దాహానికి కారణం ఏంటి, అంతకుముందు ఆల్రెడీ మనం ఇప్పటివరకు విన్నాం. గెత్సెమనే తోటలో సిలువ వేయబడే ముందు అక్కడ ఎంతో వేదనను అనిపించారు యేసుక్రీస్తు వారు. సో గెత్సెమనే తోట అంటే ఏంటి, అక్కడ దాని అర్థం ఏంటంటే ఒలీవల నూనె, అంటే గానుగ తొట్టె. సో ఒలీవల అంటే ఒలీవల సీడ్స్ ఉంటాయి కొన్ని, వాటి అంటే ఆలివ్ ఆయిల్ అంటాం. ఆ ఒలీవల అనేది అవి వాటిని తీసుకొని గానుగులో వేసినప్పుడు వాటిని దంచితే ఒక్కొక్క బొట్టుగా ఆయిల్ అనేది వస్తూ ఉంటుంది బయటికి. సో అలాగే ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు అక్కడ ఒలీవల తోటలో ఉండి ఆయన శరీరాన్ని అలాగే దంచివేయటం వలన తన శరీరంలో కూడా ఉన్న ప్రతి రక్తపు చెమట కూడా రక్తపు బొట్టుగా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. సో అలా చెమట కూడా రక్తం బొట్టుగా బయటికి రావడాన్ని హిమోటాలసిస్ అని అంటారు ఇంగ్లీష్లో. సో హిమోటాలసిస్ అంటే బ్లడ్ అనేది బయటికి రావడం అనమాట. అదేవిధంగా అక్కడ మొత్తం బాడీ కూడా కంప్లీట్గా బాడీ డీహైడ్రేషన్ అయిపోయింది. అంటే బాడీ డీహైడ్రేషన్ అయింది కాబట్టి శరీరంలో ఎలాంటి వాటర్ కూడా ఉండేది కాదు. యాక్చువల్లీ శరీరంలో సాధారణంగా మానవునికి ఎంత ఉండాలి, 5 లీటర్లు నీరు ఉండాలి. 5 లీటర్ నీరు కూడా ఏంటంటే మన రక్తంతో కలిసి ఉంటుంది. వాటిలో 60% వాటరు, 40% ఏమో రిమైనింగ్ అంటే మిగతా హిమోగ్లోబిన్ అంటే ఇలాంటి పదార్థాలు అనేవి ఉంటాయి వాటిల్లో. సో ఇది కంప్లీట్గా శరీరంలో ఉన్న అది మొత్తం బాడీ డీహైడ్రేషన్ అవటం వలన రక్తం అంతా కూడా ఇలా వస్తుంది, చెమట రూపంలో రక్తపు బొట్లు కూడా పడుతున్నాయి అన్నమాట. అప్పుడు అంటే అంతగా ఏదైనా టెన్షన్గా ఫీల్ అయ్యేటప్పుడు ఎక్కువగా వస్తుంది. ఆల్రెడీ తనకి నెక్స్ట్ డే ఇలా చేస్తారని కూడా తెలుసు కాబట్టి అందుకనే ముందుగానే చెప్తాడు, ఈ గిన్నెను నా నుండి తొలగించమని కూడా యేసుక్రీస్తు వారు అప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఓకేనా. సో అదేవిధంగా అయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 6-7 వచనాలను కానీ మనం చూసినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 6-7 వచనాల్లో అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్దకు వచ్చి నేను. అప్పుడు ఇంచుమించు 12 గంటలు ఆయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టుగా అక్కడికి రాగా యేసు నాకు దాహం ఇమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళినాడు. చాలా. సో అక్కడ ఇప్పుడు ఆల్రెడీ యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు, సమరయ స్త్రీని ఆల్రెడీ మనకు అంతకుముందే విన్నాము. సమరయ స్త్రీ వెళ్ళి నాకు దాహం అవుతుందని యేసుక్రీస్తు వారు దాహం కొరకైతే వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే తనని మార్చటానికి కోసం అని.
సమరయ స్త్రీని కూడా యేసుక్రీస్తు వారు మార్చడానికని అక్కడికి వెళ్ళి తమతో ఎప్పుడైనా కానీ మనము జనరల్గా మనకు తెలుసు వాటర్ తీసుకొచ్చుకోవాలంటే ఏ టైంలో వెళ్తాం మనం? ఎర్లీ మార్నింగ్ కానీ అది చల్లగా ఉండే టైంలో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ వెళ్తారు. బట్ అక్కడ ఆమె ఇప్పుడు ఏ టైంలో వచ్చింది? మించుమించు 12 గంటలు. అంటే ఆ టైంలో ఎవరు జనసంచారం ఉండరు. అంటే ఆమె ఆల్రెడీ మనకి తెలుసు అంత ముందే, అంటే చెప్పిన ప్రవచనాల్లో కానీ మెసేజ్లో చెప్పే ఉంటారు. అంటే ఆమె ఆల్రెడీ సమరయ స్త్రీ అంటే ఏంటి? ఒక వ్యభిచారి అన్నమాట. అలాంటి వాళ్ళు ఆ టైంలో ఏంటంటే జన సంచారం లేని టైంలో వెళ్ళి ఒకళ్ళ కంటపడటం ఎందుకు అన్నట్టుగా ఆ టైంలో వెళ్ళేది. సో అది యేసుక్రీస్తు వారికి తెలుసు తను అలా వస్తారని. ఆ సమయంలో అక్కడికి బావి దగ్గర వెళ్ళి కానీ కూర్చొని ముందుగానే అడిగాడు. అప్పుడు అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది? మేనిచ్చు నీళ్ళు తాగువారు ఎన్నటికి దప్పికి కొనడని సెలవిచ్చాడు. బట్ ఆమెను అడిగినప్పుడు ఏముంది? అయ్యా మీరు యూదులు, నేను సమరయ స్త్రీని, కాబట్టి మేమిచ్చు నీళ్ళు మీరు త్రాగరు కదా అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు నేను ఇచ్చు నీళ్ళు త్రాగేవారు ఎన్నటికీ దప్పిక కొనడు అన్నారు. అలా నేను ఇచ్చు నీళ్ళు త్రాగేవారు ఎన్నటికీ దప్పిక కొనడు అన్న యేసుక్రీస్తు వారే ఇప్పుడు దాహమని అడుగుతున్నాడు అనమాట. అసలు సిలువలో దాహమని అడిగినప్పుడు అది 3 విషయాలు తెలియజేస్తుంది. ముఖ్యంగా 1 శరీర దాహము, 2 ప్రవచనాలు నెరవేర్చే దాహము, 3 పాప క్షమాపణ దాహము. ఫస్ట్గా మనం శరీర దాహం అని చూసుకున్నట్టయితే సాధారణంగా ఎవరికైనా ఆ రక్తం పోతూ ఉంటే మనకేమైంది? దాహం అనేది అవుతూ ఉంటుంది. లేదు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా బ్లడ్ అనేది పోతూ ఉంటే ఏమవుతూ ఉంటుంది? జనరల్గా మనం ఎవరికైనా దాహం అనేది అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అలా సిలువేసేటప్పుడు కొరడాలతో కొట్టుకుంటూ తీసుకొచ్చారు. సో కొరడాలు కొట్టేటప్పుడు ఒక్కొక్క కొరడా నుంచి వచ్చేది అప్రాక్సిమేట్లీ 130 to 180 గ్రామ్స్, అంటే 130 నుంచి 180 గ్రాముల మాంసం కూడా బయటకు వచ్చేదంట కొట్టేటప్పుడు. అందుకని ఆల్రెడీ మనం ఇక్కడ బ్రదర్ ఇందాక చూపించాడు, సిలువ తన శరీరం ఎలా ఉంది? నాగల చాళ్ళతో దున్నినట్లుగా ఉంది. అలా ఏంటంటే కొట్టేటప్పుడు కూడా ముందు ఇలా స్తంభానికి ఇలా నుంచోబెట్టి వాళ్ళు కొట్టేవాళ్ళు వెనక నుంచి కొట్టరు, ముందు నుంచి కొట్టి అది ఒక్కసారి రౌండ్గా ఆ కొరడా అనేది శరీరం మీదకి వెళ్ళి దాన్ని ఇలా లాగుతారు. లాగినప్పుడు ఆ కొరడాకి చివరన గాజు పెంకులు ఎముకలతో తయారు చేయబడినది అల్లి ఉంటుందంట. దాంతో ఒకసారి లాగినప్పుడు 130 నుంచి 180 గ్రామ్స్ వరకు ఆ మాంసం కూడా బయటికి వచ్చేస్తూ ఉండేదంట. సో అంత మాంసం బయటకు వచ్చి శరీరంలో ఎలాంటి రక్తం కానీ ఎలాంటి ఫ్లూయిడ్స్ కానీ లేకుండా బయటకు వచ్చేస్తున్నాయి. అందువలన కూడా ఇలా మనం అంటే మానవ శారీరకంగా ఉన్నాడు కాబట్టి దప్పికైందని మనం అనుకోవచ్చు. ఓకేనా? సో సెకండ్ దాన్ని చూస్తే మనం ప్రవచనాలు నెరవేర్చబడే దాహం అని చెప్పాం. ప్రవచనాలు అంటే ఆల్రెడీ మనకి కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, నా బలము ఎండిపోయి చలపెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. అంటే అంతకుముందే ప్రవచనాత్మకంగా దావీదు వారు ముందుగానే రాశారు అక్కడ. అంటే యేసుక్రీస్తు వారి జీవితంలో ఇలా జరిగిద్దని. ఎప్పుడు రాశారు? యేసుక్రీస్తు వారు పుట్టేటప్పటికి లేరు. అంటే క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితమే ఇలా జరిగిద్ది, యేసుక్రీస్తు వారు భూలోకానికి వస్తారు, అప్పుడు ఇలా జరిగిద్దని ముందుగానే ప్రవచనాత్మకంగా రాశారు. సో ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చారు కాబట్టి ప్రవచనాత్మకంగా నెరవేర్చాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ అక్కడ దాహం అనేది అడగకపోతే ఈ ప్రవచనం అనేది నెరవేర్చబడదు. సో అందుకని సిలువలో ఆయన దాహం అని అడిగాడు. అందుకని ప్రవచనాత్మకంగా ఇప్పుడు సో అతను ఏంటంటే నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అని. అంటే ఆల్రెడీ అలా దవడను అంటుకొని అంటే మానవ రూపంలో ఉన్నట్టే కదా, మానవ రూపంలో ఉన్నాడు, ప్లస్ ఇక్కడ దైవ రూపంలో ఉన్న దేవుని కుమారుడు. ఇప్పుడు మనం జనరల్గా ఎవరన్నా మన రిలేషన్లో కానీ మన కొరకు ఎవరైతే ప్రాణం పెట్టరు అందరికీ తెలుసు, సొంత ఇంట్లో వాళ్ళైనా పేరెంట్స్ అయినా లేకపోతే ఈవెన్ మనకి పిల్లలైనా లేకపోతే ఎవరైనా కానీ ఆలోచిస్తారు. కానీ ఇన్ని కోట్ల మంది జనానికి తన ఏకైక కుమారుని పంపించి యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ప్రాణం పెట్టి మనకి పాపంలోకి వెళ్లకుండా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి మనకి అనుమతి ఇచ్చారు. సో
నెక్స్ట్ మూడోది చూసినట్టయితే ఇది పాపమునకు శిక్షణ అని చెప్పాడు. అంటే మన అందరి పాపం మీద ఆయన మీద పడింది కనుక పాపానికి శిక్ష అనుభవించాడు. సో మన పాపాలకు క్షమించకపోతే, రక్షణ పొందకపోతే, నువ్వు నేను క్రీస్తు రక్తంలో కడగకపోతే మనం ఎలాంటి మార్గంలోకి వెళ్తాము? పాతాళంలోకే వెళ్తాం. అంటే ఆల్రెడీ మనం ఏంటి, ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా మారు మనసు పొందాలి, తర్వాత యేసుక్రీస్తుని వెంబడించాలి, మారు మనసు పొందాలి, మనం దేవుని కొరకే జీవించాలన్నమాట. ఇక్కడ మనకు ఆల్రెడీ అందుకు తెలుసు, ధనవంతుడి గురించి, పేద లాజరు గురించి కూడా. ధనవంతుడు ఈ లోకంలో తినము తాగము సుఖించమన్నట్టుగా జీవించి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళినాక నరకంలోకి వెళ్తాడా, పరలోకానికి వెళ్తాడా? నరకంలోకి వెళ్ళి ఎంతో వేదన పడుతూ ఉంటాడు. ఇక్కడ కుళ్ళిపోయి కురుపులతో ఉన్న పేద లాజరు ఇక్కడ అతను పడేసిన చిన్న చిన్న రొట్టె ముక్కలు తింటూ అలా బ్రతికిన అతను ఎక్కడికి వెళ్ళాడు? పరలోక రాజ్యంలో తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని ఉన్నాడు. సో అప్పుడు కూడా అక్కడ పేద లాజర్ని పంపించి నాకు దాహం ఇవ్వమని అతను చిటికిన వేలు ద్వారా నాకు దాహం తీర్చమని అడుగుతాడు. అక్కడ కూడా ధనవంతుడు అక్కడ కమాండ్గానే చేస్తాడు, కానీ అక్కడ తగ్గింపు జీవితం అనేది లేదు. అక్కడ పంపించి నాకు అంటే అది ఒక ఆర్డర్ లాగా ఇస్తాడన్నమాట. అక్కడ అంటే తగ్గింపు జీవితం అనేది ఉండదు. అంటే ధనవంతుల్లా కాకుండా మనము అలా పేద లాజరులా కాకుండా, అంటే మనం ఏంది దేవుని నమ్ముకొని దేవుని ఎలా విశ్వసించాలో మనం తెలుసుకొని ఉండాలన్నమాట. అయితే యేసయ్య సిలువలో నీ కొరకు నా కొరకు ఎంతగానో శ్రమను భరించాడు. ఓకేనా? దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు పేరెంట్స్ కంటే తన తల్లి చనిపోయింది, తండ్రి కూడా చనిపోయే స్థితిలో ఉంటాడు. వాళ్ళకి 2 కుమారులు ఉంటారు. అయితే పెద్ద కుమారుడు అంటే ఒక 4 years అట్లా ఉంటే, చిన్నపిల్లలు 2 కూడా. ఆ బాబుని పిలిచి నా తండ్రి చెప్తాడు, అరే నేను చనిపోయే స్థితిలోకి వచ్చాను, చిన్నవాడు అమాయకుడు, కొద్దిగా వాడిని నువ్వు ఏదైనా కానీ ఎలాంటి వాడిని ఏ స్థితిలోనైనా వాడిని విడిచిపెట్టకూడదు, వాడిని బాగా చూసుకుంటా ఉండు, వాడిని కూడా నీలాగా మంచిగా తెలివిగా జీవించే విధంగా చేయరని ఆయనతో మాట తీసుకొని వాళ్ళ నాన్న దగ్గర అతను చనిపోతాడు. వాళ్ళ నాన్న చనిపోతాడు ఇద్దరిని వదిలిపెట్టి. అయితే ఇద్దరు కొంతకాలం దాకా అలా జీవిస్తూ ఉంటారు. కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఇద్దరు కూడా, అంటే చిన్న కుమారుడు ఏంటంటే లీనియన్స్ వస్తాయి అనమాట. మా అన్నయ్య నన్ను చూసుకుంటాడు కదా, నాన్న ఎదురికి చెప్పాడని ఆ లీనియన్స్ వచ్చి ప్రతి ఒక్క విషయంలో కూడా వాడు అంటే చెడు దారి పడుతూ ఉంటాడు అనమాట. అంటే వాడు చెప్పిన మాట వినకుండా ఏదన్నా కూడా నాన్న ఇలా చెప్పాడు కదా అని వాడిని బెదిరిస్తా అట్లాగా గడుపుతూ ఉంటాడు. పెద్దవాడు ఏంటంటే కొద్దిగా బాగా చదువుకొని ఉద్యోగం వచ్చింది, అంటే లాయర్ అవుతాడు అతను. చిన్నవాడేమో చదువుకోకుండా తిరుగుతా అలా అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి అనమాట. అంటే అందరితో చెడు వ్యసనాలకి బానిసయ్యి అలా తిరుగుతూ ఉంటాడు. అయితే చివరికి ఏంది, ఈ పెద్దవాడు మ్యారేజ్ చేసుకుంటాడు, చిన్నవాడు అట్లాగే తిరుగుతా వ్యభిచారం చేయటం కానీ ఆడికి ఏదన్నా చివరికి హత్యలు చేయటం కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు అనుకోకుండా అంటే అతనికి మత్తు పదార్థం ఒకటి తీసుకొని తెలియక ఒకరిని నరహత్య చేస్తాడు. చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇతను తరుముకుంటూ వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి, అన్న నన్ను ఇట్లా వెనక నుంచి తరుముకుంటూ వస్తున్నాను, నన్ను కాపాడమని అనగానే వెంటనే అతను బయట అక్కడ కూర్చొని నువ్వు ముందు వాళ్ళ భార్యకి చెబుతాడు, తను తీసుకెళ్ళి బాత్రూంలోకి తీసుకెళ్ళి స్నానం నా బట్టలు ఇవ్వమని చెప్పి చెబుతాడు. సో అతను వెళ్ళి స్నానం చేయగానే ఇతను లాయర్ కదా, ఆ లాయరు వేసుకునే డ్రెస్ని తనకిస్తారు. ఇచ్చి ఇతను ఏం చేస్తాడు, అతను విడిచిపెట్టిన బట్టలు తీసుకొచ్చుకొని వీళ్ళ అన్నయ్య వేసుకొని అక్కడే వరండాలో కూర్చుంటాడు. వెంటనే వీళ్ళు తరుముకుంటూ వచ్చేవాళ్ళు, అంటే వీళ్ళిద్దరేంటి ట్విన్స్ అనమాట. ఇద్దరు ట్విన్స్ అంటే ఇద్దరు ఒకే రకంగా ఉంటారు, ఒకే పోలిక కలిగి ఉంటారు. అంటే కవల పిల్లలు అంటే మ్యాక్సిమం మనకి మీరు చూసే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లోనే ఉన్నారు ఇప్పుడు, అదన్న రామ లక్ష్మణ్ అని ఉన్నారు. నాకు ఇప్పుడు దాకా కూడా సరిగా తెలియదు వాళ్ళిద్దరూ ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది కూడా క్లారిటీగా తెలియదు అసలు. అంటే అలా ఉంటారు. ఇదే విధంగా కొన్ని చోట్ల చాలామంది ఉన్నారు. మేము చదువుకునేటప్పుడు మా సీనియర్స్ ఉన్నారు 2 స్టువర్ట్పురంలో. వాళ్ళు జాన్ వెస్లీ, హెన్రీ వెస్లీ 2 ఉంటారు. ఇద్దరు సేమ్ యాజ్ యూజువల్గా ఉంటారు. అంటే ఒక చిన్న వాళ్ళు అంటే వేరియేషన్స్ కూడా ఉండేవి కాదు.
ఇద్దరు హెయిర్ స్టైల్ కానీ వాళ్ళ ఫిజికల్ బాడీ స్ట్రక్చర్ కానీ అంతా సేమ్ యాజువల్గా ఉంటారు. అయితే ఒకడు ఎగ్జామ్ రాయిపోయినా కూడా ఇంకొకడు వచ్చి కూడా ఒక్కొక్కసారి రాసి వెళ్ళేవాడు. టీచర్స్ కూడా ఐడెంటిఫై చేసేవాళ్ళు కాదు. అలా ఫైనల్ ఎగ్జామ్లో కూడా వాడిని అలాగే జరిగింది ఒకటి. అంటే ఒకడేమో బాగా చదివేవాడు, ఒకడేమో చదవనోడు ఉన్నాడు. వాళ్ళిద్దరిలో ఒకడు అంటే వాళ్ళు మా సీనియర్స్ అంటే అంటే వాళ్ళ క్లాస్మేట్లు వాళ్ళు. అయితే వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు మంచి జాబ్లో ఉన్నారనుకోండి. అంటే ఇలాగే ట్విన్స్ అంటే ఏంటంటే సేమ్ ఒకే సిమిలారిటీస్తో ఉంటారు, ఒకే పోలికలు కలిగి ఉంటారు. అలాంటి పోలికలు కలిగి ఉన్నారు కాబట్టి వచ్చిన వాళ్ళు ఏంటి, ఇతను బట్టలు వేసుకొని ఉన్నాడు కదా, అతన్ని ఐడెంటిఫై చేయలేకపోతాడు. వీడే మా ఇక్కడ చంపి వచ్చినాడు అనుకొని వాడిని కొట్టడానికి వాడిని కొట్టుకుంటే తీసుకెళ్తారు బయటికి. అప్పుడు వీళ్ళు వదిన వచ్చి వాడికి చెప్పిద్ది, మీ అన్నయ్యని ఇలా కొట్టుకుంటే తీసుకెళ్తున్నారా, బయటికి రమ్మంటే అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చే వరకు ఏమైంది, వాళ్ళ అన్నయ్యని ఆల్రెడీ కొట్టుకుంటూ తీసుకెళ్తే వాడు వచ్చి చెప్తాడు, ఇది ఈ నరహత్య చేసింది నేను, మా అన్నయ్యని వదిలిపెట్టమని అన్న కూడా వాళ్ళు కానీ నమ్మరు. ఎందుకంటే ఆయన లాయర్ డ్రెస్లో ఉన్నాడు, ఆయన జీవితం ఆయన హ్యాబిట్స్ వేరుగా ఉంటాయి. ఆయన వీళ్ళ తమ్ముడి కోసం ఇలా సాక్రిఫైస్ చేస్తున్నాడు కావాలనుకుని వాళ్ళు నమ్మరు. అయినా సరే వాళ్ళని తీసుకొని స్టేషన్లోకి వచ్చేది కోర్టులోకి వచ్చి తేల్చుకోమని చెప్తారు. సో ఆయన కొన్ని రోజులు గడిచిన తర్వాత అతనికి మరణశిక్ష విధిస్తారు. ఎవరికి, చంపిన అతనికి మరణశిక్ష విధించినప్పుడు ఒకసారి లాస్ట్గా ఫైనల్గా అడుగుతారు అనమాట, నీ చివరి కోరిక ఏంటని అడిగితే అప్పుడు వాడు ఏం చెప్తాడు, మా తమ్ముడితో ఒకసారి మాట్లాడాలంటాడు. అదేం తమ్ముడు అంటున్నావంటే తమ్ముడు కాదు అన్నయ్య అని చెప్తాడు మళ్ళీ. సో అన్నయ్యతో మాట్లాడాలన్నప్పుడు అతన్ని పిలిపిస్తారు. అక్కడికి పిలిపించినప్పుడు వాళ్ళ తమ్ముడు వెళ్ళి చెప్తాడు, అదేంటన్నా నేను అనుభవించాల్సిన మరణ శిక్ష నువ్వు అనుభవిస్తున్నావు, నేను చేసింది నీకు ఏం తెలియదు కదా అని చెప్పి వాడు పశ్చాత్తాపడి ఏడుస్తా, వాడు కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు. అయినా అప్పుడు ఏం చెబుతాడు, అరే నేను ఇప్పటి వరకు నీకు ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను, మారు మనసు పొందు, లేదా మంచిగా జీవించు, లోకంలో ఎలా ఉండాలనేది చెప్పినా కూడా నువ్వు ఇప్పటికీ నా మాట వినలేదు. కాబట్టి నీవు మరణించాల్సిన ఆ సిచ్యువేషన్స్ నాకు వచ్చింది, నీకోసం నేను చనిపోతున్నాను, ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొంది సరిగా జీవించితే నీ లైఫ్ అనేది అంటే నన్ను మాదిరిగా తీసుకొని జీవించు అని చెప్పని చెప్తాడు. లేదనుకుంటే నీకోసం ఇంకొక అన్నయ్య లేడు చనిపోవడానికి, కాబట్టి నేను ఎలా అయితే జీవించానో అలాగా నువ్వు జీవించి ఇక నుంచైనా బాగా బ్రతకమని చెప్పి ఆయనకి చెప్పి తన మరణ శిక్ష అనుభవించి చనిపోతాడు. సో ఇక్కడ ఇది ఎందుకు చెప్పానంటే యేసుక్రీస్తు వారు కూడా ఇప్పుడు తన తండ్రి మన కోసం తన కుమారుని పంపించాడు. సేమ్ అట్లాగే వాళ్ళ తమ్ముడు ఎలా అయితే తప్పులు చేసి ఇలా అన్ని పాపం అన్ని వ్యభిచారం ఇలాంటివి చేసి అతను ఎలా అయితే మరణం అతను పొందాల్సింది వాళ్ళ బ్రదరు వాళ్ళ అన్నయ్య ఎలా అయితే పొందాడో అలాగే నేను చేసే ఇలాంటి తప్పులు కానీ ఇలాంటి పాపాల నుంచి కానీ ఇలాంటి అన్నిటినీ మన యేసుక్రీస్తు వారు తనపైన వేసుకొని తన మరణం పొందాడు మన కోసం. సో అందుకని మనం కూడా ఇప్పుడు తను ఎలా పొందాడు, నేను ఎదురికి చనిపోతున్నా, మీ పాపాలు మీరు చేసిన తప్పుల కోసం నేను చనిపోతున్నా, కాబట్టి ఇక నుంచైనా మీరు నాలాగా బ్రతకండి, నేను ఎలా అయితే జీవించున్నానో ఈ లోకంలో నాలాగా మంచిగా మోరల్గా బ్రతకాలి, మాదిరిగా తీసుకొని బ్రతకాలని చెప్పని యేసుక్రీస్తు వారు మనకి ఈ రీతిలో ఈ ఉపమానాన్ని తెలియచేశారు. ఓకేనా. అయితే ఇప్పుడు రక్తం అనేది ఆల్రెడీ మనకు తెలుసు ఎంతో వాల్యుబుల్. ఏదన్నా మన హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ ఎవరైనా బ్లడ్ ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు దాని యొక్క విలువ తెలుసు మనకి. ఎన్నో వేలు పెట్టైనా సరే మనం వాటిని కొనుక్కుంటాం. అయితే యేసుక్రీస్తు వారు ఇప్పుడు మనకి అది ఎంతో అమూల్యమైన రక్తం, అది మనము కొనబడిది ఎంతో వెలబెట్టి కొనలేని రక్తం అది. అలాంటి రక్తాన్ని మనం ఎవరు కొనలేం కాబట్టి కొన్ని కోట్ల మందికి తన ఉచితంగా తన రక్తాన్ని చిందించి నీ కోసం నా కోసం తన సిలువలో ప్రాణత్యాగం పెట్టారు. కాబట్టి మనం తన కొరకు జీవించాలి. తను ఎలా ఇది ఎన్నో గుడ్ ఫ్రైడేస్ వస్తాయి, ఇవన్నీ ఏదో నార్మల్గా ఫార్మాలిటీగా తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేదో తిని పనుకుందాం, ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే మళ్ళీ ఈస్టర్కో గుడ్ ఫ్రైడే దాకా మనం అలా కాదు. ఎప్పుడు ఈ ప్రతిరోజు ఇప్పుడు రోమన్ ప్రభుత్వం వాళ్ళు అతనికి సిలువేసారు యేసుక్రీస్తు వారికి, వాళ్ళు తెలిసి చేశారో తెలియచేశారో అది సెకండరీ. ఆల్రెడీ
తెలిసి వాళ్ళైతే యేసుక్రీస్తు వాళ్ళని తెలియదు. అప్పటికి సిలువ వేసేటప్పుడు ఒక బళ్ళెంతో పొడుస్తారు కదా పక్కన ఉన్నవాడు, వాళ్ళ రక్తపు బొట్టు యేసుక్రీస్తు చిన్న వాటర్తో ఉంటుంది, లాస్ట్ రక్తం మొత్తం అయిపోయి ఆ రక్తపు చిన్న బొట్టు వచ్చి వాడు ఒక అతను పొడిచిన వాడికి గుడ్డి అతని కన్నులో పడగానే వెంటనే కన్ను వచ్చేసింది. అప్పుడు నమ్ముతాడు అతను ఇతను నిజమైన దేవుడని. అప్పుడు అక్కడ వారు రోమన్ వాళ్ళు కూడా చాలామంది మారు మనసు పొందారు. ఎందుకు? చనిపోయిన తర్వాత తెలుసుకున్నారు, నేను ఇలాంటి దైవజనుని మేము దైవ కుమారుని ఇలా సిలువేసామని చెప్పని. అప్పుడు అంటే వాళ్ళు తెలియక చేశారు. బట్ మనకేంటి, ప్రతిరోజు ఎన్నో మెసేజెస్ వింటున్నాము, మనం పుట్టిందే క్రైస్తవ కుటుంబాల్లో, మనం క్రైస్తవులుగా బతుకుతున్నాం. అయినా సరే మనం ఎలాంటివి కూడా మనం రోజు కూడా మనం సిలువేస్తున్నట్టే యేసుక్రీస్తు వారిని. వాళ్ళు తెలియక ఒకసారి చేసేది తప్పు అనేది మనము ప్రతిరోజు చేస్తున్నాము. ఎందుకంటే మనం చేసే పాపాల వలన కానీ మన హ్యాబిట్స్ వలన కానీ మన బిహేవియర్ ఎలా ఉంటుందనేది ఇవన్నీ కూడా మనం మారు మనసు పొంది ఇవన్నీ మార్చుకోవాలన్నమాట. అందుకని దేవునికి మన విధేయత కలిగి జీవించి మనము మళ్ళా ఈ దాహం గురించి ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ ఇది దాహం అనేది ఏంటి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన కోసం దాహము, అంతేగాని అతను బ్రతకాలని మాత్రం కాదు. మనల్ని మళ్ళా పాపము నుంచి విముక్తి కలిగించడానికి తను దాహం అనేది కలిగి ఉన్నాడు. మనం ఎలాంటి దాహం కలిగి ఉన్నాం అనేది మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఎంతోమంది తెలుసు ప్రజెంట్ ఇప్పుడు ఎన్నో విధాల ధనదాహం ఉంటుంది, వ్యభిచార దాహము, కోపక దాహం అన్నీ ఉంటున్నాయి, రాజకీయ దాహం అని కానీ అధికార దాహము, ఇలాంటి రకరకాల మన లోకాచారంగా ఉంటున్న ఈ సమాజంలో. సో ఇలాంటి వాటన్నిటిని కూడా మనము అవాయిడ్ చేసుకొని మనం దేవుని కొరకే జీవించాలి, దేవుని కొరకే బ్రతకాలి. ఇది మనము మళ్ళా ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని మనము సిలువేసే వారిగా ఉండకుండా మనము వారిని సిలువేసి తన రక్తంలో కడగబడి ఉన్నాం. మనం మ్యాక్సిమం ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ అందరూ కూడా మనం బాప్తిసం పొంది ఉన్నాము. యేసు రక్తము మనం తీసుకుంటున్నాము, డైలీగా తన శరీరాన్ని తీసుకుంటున్నాము. ఆ రక్తం తీసుకున్నప్పుడైనా తన అమూల్యమైన రక్తం మనం తీసుకుంటున్నాం కాబట్టి అలాంటి అర్హత మనం కలిగి ఉన్నాము. ఆ అర్హతను మన దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం వ్యర్థంగా కాకుండా మనము దేవునికి మాదిరిగా జీవించాలని ఈ చిన్న మెసేజ్ అని మీ కొరకు చెప్తున్నా. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.